హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. చాలామంది మనీ విషయంలో కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ వాళ్ళకి తెలియకుండానే చాలా బ్లాక్స్ కలిగి ఉంటారు. ఎవరైతే ఇటువంటి బ్లాక్స్ ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళే ప్రతి దాంట్లోని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళు అటువంటి సేమ్ ప్రాబ్లమ్స్ని రిపిటేటివ్గా పదే పదే వాటిని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి బ్లాక్స్, అలాంటి మిత్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. చాలా బ్లాగ్స్ చాలా విధాలుగా చాలామందిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఇది చాలామందికి క్లియర్గా వాళ్ళ నిజ జీవితంలో జరిగే విషయాల మీద చాలా క్లియర్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరికైనా రిలేషన్షిప్స్లో బ్లాకులు ఉన్నా, మనీ బ్లాక్స్ ఉన్నా, హెల్త్ రిలేటెడ్ బ్లాక్స్ ఉన్నా వెంటనే క్లియర్ చేసుకోండి. అవి ఎలాగో ఈ వీడియోలో తెలుసుకొని. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు నేను హెల్త్ రిలేటెడ్ బ్లాక్స్ గురించి చెబుతున్నాను. చాలామంది వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించే విధానం అవ్వచ్చు, మాట్లాడే విధానం అవ్వచ్చు, వాటిల వల్ల వాళ్ళ ఆలోచన విధానం వల్ల వాళ్ళ హెల్త్ గురించి కొన్ని బ్లాక్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఇంత లావుగానే ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి లేజీగానే ఉన్నాను, నేను ఎంత వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్నా సరే నేను తగ్గలేకపోతున్నాను, తగ్గలేను అనే మాటలు పదే పదే మాట్లాడుతుంటారు వాళ్ళ దగ్గర వాళ్ళతో కానీ, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ. ఇలాంటి మాటలు పదే పదే మాట్లాడే వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఒక రకమైన బ్లాక్ అన్నమాట, హెల్త్ రిలేటెడ్ బ్లాక్ అన్నమాట. కాబట్టి మీరు ఆ మాటలని ఆపేసి, అలాంటి మాటలను ఆపేసి మంచిగా పాజిటివ్గా మాట్లాడడానికి ట్రై చేయండి మీ హెల్త్ పరంగా. ఇంకా చాలామంది ఎక్కువగా మాట్లాడే మాట ఏంటంటే, నా హెల్త్ అంతగా బాగోదు, ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అని పదే పదే అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ హెల్త్ రిలేటెడ్ బ్లాక్స్ ఉండి వాళ్ళు ఇంకా ఎక్కువగా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ హెల్త్ పట్ల ఇలాంటి మాటలు తగ్గించుకొని హెల్త్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు మాట్లాడుతూ అలాగే ఆలోచిస్తూ ఉండాలి. మీకు నిజంగా చిన్నప్పటి నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు హెల్త్ కాన్షియస్గా ఉంటూ, నేను ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉంటూ నా హెల్త్ని నేను బాగా చూసుకుంటున్నాను, నా హెల్త్, నా ఆరోగ్యం నాకు అన్ని రకాలుగా సహకరిస్తుంది, నా బాడీ నా కంట్రోల్లో ఉంది అని పదే పదే చెప్పుకోవడం ద్వారా చిన్నప్పటి నుంచి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎవరైతే లైఫ్ గురించి నెగిటివ్ బ్లాగ్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారో వాటి గురించి నేను క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఏమి చేసినా నాకు అదృష్టం కలిసి రాదు, నేను ఏ పని చేసినా సక్సెస్ అవ్వలేను, ఇలాంటి మాటలు పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు కానీ మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటే గనక మీరు మీ జీవితంలో సక్సెస్ని చూడలేరు. కాబట్టి మీరు ఇలాంటి మాటలను కూడా మాట్లాడడం, ఆలోచించడం మానేయండి. అలాంటి ఆలోచనలకి, అలాంటి మాటలకి రీకౌంటర్గా నేను ఏదైనా సాధించగలను, నాకు యూనివర్స్ సహకారం ఉంది, నేను అదృష్టవంతుణ్ణి, నేను సక్సెస్ని అందుకోవడంలో ముందున్నాను. ఇలాంటి ఆలోచనలు, పాజిటివ్ మాటలు అనేది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. మీరు లైఫ్లో సక్సెస్ అయ్యే విధంగా యూనివర్స్ మీకు సహాయపడుతుంది. ఇలాంటి నేను అదృష్టవంతుణ్ణి, నేను ఏదైనా సాధించగలను అని ఇలాంటి పాజిటివ్ వాటిని మీ మైండ్లో పెట్టుకుంటూ అలాంటి వాటిల్నే చాంటింగ్ చేస్తూ ఉండండి.
ఇంకొక బ్లాగ్ గురించి నేను చెప్పాలి అంటే చాలామంది ఆలోచించేది వాళ్ళ జీవితంలో మాట్లాడేది ఏంటంటే, నా జీవితంలో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమే. నేను ఎంత ఎదగాలనుకున్నా సరే ఏదో ఒక ప్రాబ్లమే. ఇలాగ పదే పదే మాట్లాడుతుంటారు. ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి ఇలా టచ్ చేసి అడిగితే చాలు, ఎప్పుడు నా జీవితం ఇంతే అన్నట్టు పదే పదే మాట్లాడుతుంటారు. అది చాలా 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 మీ జీవితంలో ఒక పెద్ద బ్లాక్ అనమాట అది. అది చాలా ఇంపార్టెంట్. దానిని మీరు వెంటనే క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాలి. ప్రయత్నం మొదలుపెట్టాలంటే ఏం చేయాలి మీరు? దానికి రీకౌంటర్‌గా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాను. నేను ఏ పనైనా సాధించగలను. నాకు అన్నీ కలిసొస్తున్నాయి. నాకు అన్ని రకాలుగా యూనివర్స్ సహకారం ఉంది. నేను చేసే ప్రతి పనిలోనే సక్సెస్ పొందుతాను అనేది రీకౌంటర్‌గా పదే పదే మీకు మీరు చెప్పుకోవాలి. వీలైతే మీరు ఎవరితోటైతే మాట్లాడుతుంటారో రెగ్యులర్‌గా వాళ్ళతో కూడా ఇలాంటి మాటలే చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా ఎదుటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీలున్నంత వరకు అవి వినడానికి కూడా ట్రై చేయకండి. గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళు చెప్పినవి కూడా వినడానికి ట్రై చేయకండి. వీలున్నంత వరకు వాటిని అవాయిడ్ చేయండి. అది కూడా మీలో మీ లైఫ్‌లో ఒక బ్లాక్‌గా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు అవ్వచ్చు, వాళ్ళ బిజినెస్‌లు అవ్వచ్చు, పదే పదే నేను ఎంత చేస్తున్నా ముందుకెళ్ళలేకపోతున్నాను, నేను ఎంత కష్టపడుతున్నా నేను కెరియర్‌లో పైకి ఎదగలేకపోతున్నాను. అలాగే బిజినెస్‌లో నేను ఎంత బాగా చేస్తున్నా సరే నా బిజినెస్ పైకి వెళ్ళట్లేదని అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి మనసులో కూడా ఇదే పదే పదే రిపిటేటివ్‌గా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళ ఉద్యోగంలో అవ్వచ్చు, వాళ్ళ బిజినెస్‌లో అవ్వచ్చు, వాళ్ళని పైకి ఎదగకుండా ఆపేస్తాయి కొన్ని బ్లాక్స్‌గా ఏర్పడి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వాళ్ళు వెంటనే వాటిని సరి చేసుకొని రీప్రోగ్రామింగ్ ద్వారా, మంచి మాటల ద్వారా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలనేవి మీ లైఫ్‌లో మిమ్మల్ని ముందుకి వెళ్ళనివ్వకుండా, మీ లైఫ్‌లో ఎదగనివ్వకుండా మిమ్మల్ని ఒక అడ్డుగోడలా ఆపేస్తాయి. కాబట్టి ఈ మాటల్ని ఆపేయాలి. వాటిలి ప్లేస్‌లో మంచి పాజిటివ్ మాటలు చెప్పుకోవాలి. యూనివర్స్ సహకారంతో అన్ని రకాలుగా విజయం సాధిస్తాను. కెరియర్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు అని ఒక పాజిటివ్ ఆలోచనతో, పాజిటివ్ మాటలతో లైఫ్‌ని లీడ్ చేయాలి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా ఇటువంటి వీడియో కావాలి అనిపించే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర గురించి నేర్చుకోవాలి, ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.